హాయ్, నేను మీ వి సురేష్. మరి మనం ఈరోజు ఈ వీడియోలో రావికంటి రామయ్య గుప్తా రాసినటువంటి ఒక శతక పద్యాన్ని మనం ఈరోజు ఈ వీడియోలో నేర్చుకుందాం. మరి రావికంటి రామయ్య గుప్తా రాసినటువంటి శతకం నగ్న సత్యాలు నేటి శతకాన్ని రాశాడు. మరి ఈ నగ్న సత్యాలు నేటి శతకాన్ని రాసినటువంటి రావికంటి రామయ్య గుప్తా ఈయన పెద్దపల్లి జిల్లా మంతనికి చెందినటువంటి వాడుగా మనము చెప్పుకుంటాం. మరి ఈయన రచనలు ఏంటివి అంటే గౌతమేశ్వర శతకం, గీతామృతం, వరద గోదావరి అనేటువంటి రచనలు, అలాగే వరకవిగా, మంత్రకూటం వేమనగా ప్రసిద్ధి పొందినటువంటి వాడుగా మనము ఆయన్ని చెప్పుకోవచ్చు. మరి రావికంటి రామయ్య గుప్తా 17వ తారీఖు 6వ నెల 1936వ సంవత్సరంలో జన్మించి 30వ తారీఖు 3వ నెల 2009లో కాలం చేయడం జరిగింది. మరి ఈ రావికంటి రామయ్య గుప్తా రాసినటువంటి నగ్న సత్యాలు అనేటువంటి శతకంలో నుంచి ఒక పద్యాన్ని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. మరి ఏంటి ఆ పద్యము అంటే, ధన మదమ్ము చేత దానవుండైపోయి పేదవాడు పడెడు బాధ గనుక కష్టపెట్టువారు కలకాలముందురా కళ్ళకాదురా కంటి మాట. ఏంటంట పద్యము? ధనమదమ్ము చేత దానవుండైపోయి పేదవాడు పడెడు బాధ గనుక కష్టపెట్టువారు కలకాలముందురా కళ్ళకాదురావి కంటి మాట. ఒకసారి పద్యం భావాన్ని చూద్దాం. ఏమంటున్నాడు? ధన మదమ్ము చేత అంటే ధనం ఉన్నదన్నటువంటి బలముతో, అహంకారముతో, పొగరుతో రాక్షసులుగా మారి ధనమదంబు చేత దానవుండైపోయి పేదవాడు పడెడు బాధ గనుక అంటే ధనమున్నదన్నటువంటి బలముతో రాక్షసులుగా మారి పేదవారు బాధపడుతున్నా లెక్క చేయక, ఓకే, కష్టపెట్టువారు కలకాలముందురా అంటే ఇట్లా పేదవారు బాధపడుతున్నా లెక్క చేయకుండా వారిని కష్టాల పాలు చేసేటువంటి మానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలకాలము నిలువరు కదా. ఇది నిజమని కవి యొక్క భావన. అయితే మరొకసారి భావన చూద్దాం. ఏంటంట, ధన బలంతో రాక్షసులుగా మారి పేదవారు బాధపడుతున్నా లెక్క చేయక వారిని కష్టాల పాలు చేసేటువంటి మానవులు కలకాలము నిలవరు కదా. ఇది నిజం అని మన రావికంటి రామయ్య గుప్తా యొక్క భావనగా ఈ పద్యంలో భావాన్ని పొందుపరిచారు. మళ్ళొకసారి పద్యం చూద్దామా? ధనమదమ్ము చేత దానవుండైపోయి పేదవాడు పడెడు బాధ గనుక కష్టపెట్టువారు కలకాలముందురా కళ్ళకాదురావి కంటి మాట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మంచి పద్యాన్ని, దాని యొక్క భావాన్ని మనం ఈ వీడియోలో నేర్చుకున్నాం. మరిన్ని పద్యాలు, వాటి యొక్క భావాలు మనం నేర్చుకోవాలనుకుంటే, తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.